తిరుమలలో జపాలి. తిరుపతిలో వైట్ కలర్ అంటే తెల్లటి పాల లాంటి నీళ్లు జపాలి తీర్థంలో వస్తున్నాయి అని వెళ్ళారా మీరు? జపాలికి వెళ్ళారా? వెళ్ళాను, కానీ అప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి. మీరు వెళ్ళారా అక్కడికి? ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం బాగుంటుంది కదా, లోపల చాలా చాలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి కదా, బాగుంటుంది. అయితే అదే ఆ ఆంజనేయ స్వామి దగ్గరే ఇప్పుడు నిన్న జరిగిన దానికి మనకు లేటెస్ట్ అప్డేట్. ఎస్, తిరుమల జపాలి ఆంజనేయ స్వామి గుడి దగ్గర తెల్లటి నీరు ఎందుకు వస్తుంది? మరి ఆ నీటిని తాగడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? వాటర్ టెస్టులు చేసిన అధికారులు ఏం తేల్చారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. తిరుమల శేషాచలం అడవుల్లోని జపాలి ఆంజనేయ స్వామి ఆలయం ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. దీనికి అసలు కారణం జపాలి వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్స్ నుంచి పాల లాంటి తెల్లటి నీరు రావడమే. అయితే ఈ వాటర్ ను భక్తులు నార్మల్ వాటర్ లా కాకుండా ఆ వాయుపుత్రుడి అనుగ్రహంగా చూస్తున్నారు. అక్కడితో ఆగలేదు, ఇది ప్రకృతి వింత అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఈ తెల్లటి నీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. అవి కాస్త వైరల్ గా మారడంతో శ్రీవారి భక్తులు దర్శనంతో పాటు జపాలి వద్ద నీటిని తప్పకుండా తాగాలనే కొత్త ట్రెండ్ మొదలైంది. అయితే ఆ తెల్లటి నీటిని తాగుతున్న భక్తులు టేస్ట్ లో ఎలాంటి డిఫరెన్స్ లేదని, నార్మల్ వాటర్ లాగానే రుచిగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ వింతను చూసి స్వామివారి కృప అంటూ భక్తులు ఆశ్చర్యపోతుంటే టీటీడీ ఆఫీసర్లు మాత్రం అలర్ట్ అయ్యారు. ఇలా నీటి రంగు మారడం వెనుక రీజన్ ఏంటో తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. స్పాట్ లోనే వాటర్ శాంపుల్స్ సేకరించిన ఎక్స్పర్ట్ వాటిని ల్యాబ్ కు పంపి టెస్ట్ చేశారు. అసలు వాటర్ ఎందుకలా పాలలాగా తెల్లగా వస్తున్నాయి అన్నదానికి రీజన్స్ కనిపెట్టారు. జపాలి దగ్గర తెల్లటి నీరు రావడం వెనుక ఎలాంటి మహిమలు లేవని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండడంతో గాలి బుడగల వల్లే నీరు తెల్లగా వస్తోందని తేల్చేశారు. ఆ నీటిని తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మొద్దని అధికారులు సూచించారు. సో అది ఒక క్లారిటీ వచ్చేసింది. సోషల్ మీడియా ఉందే, దీన్ని మామూలుగా అనకూడదు, ఎందుకంటే అదిగో ఇదే అనండి. అందుకని ఏం పడితే అది చెప్తూ ఉంటారు. దాని మీద అధికారులు పాపం గబగబా వెళ్ళి అవన్నీ కూడా క్లారిటీ దాని మీద ఇంకొకటి అవును, దాంట్లో ఇంకప్పటికే ఇంకా ఆల్రెడీ జరగాల్సినంత నష్టము జరగాల్సినంత ప్రచారం సాగిపోతుంది. అది అక్కడ ఏదో తెల్లది వస్తుందంటే అంత ఎందుకంటే చాలా మంది అక్కడికి తిరుపతి అంటే తెలుసు కదా, ఫేమస్ కాబట్టి చాలా మంది వెళ్తుంటారు. ఒకవేళ నిజంగా ఏమన్నా కలిసింది అని చెప్పి తెలిస్తే అది ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది. కాబట్టి అధికారులు అలర్ట్ అయ్యారు, అలాంటిది ఏమీ లేదు. సో చక్కగా నీరు తాగొచ్చు.